రాచకొండ సిపి ఆఫీస్ కు మంచు విష్ణు ఎలాంటి సమస్యలు సృష్టించొద్దన్న సిపి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సూచన. రాచకొండ సిపిని కలిసిన మనోజ్ కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధం, గొడవలకు దిగనని బాండ్ సమర్పణ. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ అరెస్ట్, మనోజ్ పై దాడి కేసులో సీరియస్, సీసీ ఫుటేజ్ ని దొంగిలించాడని ఫిర్యాదు. టీవీ9 జర్నలిస్టు కు ముగిసిన సర్జరీ, జైగోమాటిక్ బోన్ ని సరిచేసిన డాక్టర్లు. మోహన్ బాబు దాడిలో గాయపడ్డ రంజిత్. మీడియాపై దాడిని ఖండించిన జాతీయ నేతలు. టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు అటాక్ దారుణం, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏపీలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్, శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చ, దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. రాహుల్ ని కలిసిన భట్టి విక్రమార్క, సమగ్ర కులగణనపై వివరణ, రాష్ట్రంలో పరిణామాలపైన చర్చ. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. గూగుల్ తో ఏపీ ఒప్పందం, అమరావతికి నిధుల కొరత లేకుండా చేశాం, 15,000 కోట్లు కేంద్రం ఇస్తోందన్న చంద్రబాబు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, ఆదిలాబాద్ లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత, వణుకుతున్న గ్రామీణ ప్రజానీకం. పగడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, ఈ నెలాఖరుకి పూర్తి చేయాలి, కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. చేతకాని సీఎం ని తెలంగాణ నెత్తిన రుద్దారు, నమ్మి అధికారమిస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా, రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేటీఆర్. రేవంత్ ఏనాడు జై తెలంగాణ అనలేదు, ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటో చెప్పాలి, కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్న హరీష్ రావు. ఏపీ 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 17 నుంచి 31 వరకు 10th ఎగ్జామ్స్, మార్చి 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్, హెల్మెట్ తప్పనిసరి నిబంధన ఏమైంది, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాను తొలగించాలి, వైవి సుబ్బారెడ్డికి గుంటూరు తూర్పు నేతల ఫిర్యాదు, మార్చకపోతే నష్టమన్న నేతలు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరుకు హైడ్రా కమిషనర్, చెరువు కబ్జా చేసి రోడ్డు వేశారని ఫిర్యాదులు, పెద్దంబర్పేట్ కమిషనర్ పై చర్యలకు సిఫారసు. తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్, సంధ్యా థియేటర్ కేసు కొట్టేయాలని వినతి, ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏఈఈ నిఖేష్ కు 4 రోజుల కస్టడీ, నేటి నుంచి విచారించనున్న ఏసీబీ, అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నిఖేష్. తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నైలో నీట మునిగిన పలు ప్రాంతాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. కాబూల్లో ఐసిస్ ఆత్మాహుతి దాడి, తాలిబాన్ మంత్రి రెహమాన్ దుర్మరణం, ఘటనలో మరో 12 మంది మృతి.